శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. 14వ తేదీ రాత్రి దుకాణం మూసివేసిన సమయానికి కౌంటర్లో 2,14,500 రూపాయలు ఉండేవని ఉద్యోగి తెలిపారు. గురువారం స్వాతంత్ర దినోత్సవం కారణంగా సెలవు కావడంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు తలుపులు తెరిచి చూడగా కౌంటర్లో కేవలం 6,500 రూపాయలు నగదు మాత్రమే మిగిలి ఉంది. దుకాణం వెనుక భాగం నుంచి తాళాలు పగలగొట్టి దొంగలు లోపలికి చొరబడి 2,08,000 రూపాయల చోరీకి పాల్పడినట్టు గ్రహించి పోలీసులకు శుక్రవారం 12:30 ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఇదమ్మా లోన్ అయితే ఏది ముట్టలేదు. మరి ఎక్కడ వస్తే లోన్ రావాలి. ఇక్కడ ఎక్కడ ముఖ్య వెళ్ళాడు. ఇప్పుడు క్లియర్ చేశాడు. రమణయ్య ఫోన్ చేస్తాను.